హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకున్నాం. ఇందులో చూడండి, నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతాను, నేను ప్రతి వారం బిర్యానీ తింటాను, ప్రతి నెల నేను గుడికి వెళ్తాను. అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయాలనే దాని గురించి చూద్దాం. అంటే చూడండి, ప్రతిరోజు, ప్రతి వారం, అంటే నార్మల్గా ఇది నిత్య జీవితంలో జరిగేటటువంటి సెంటెన్స్. ఇప్పుడు చూడండి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతాను, ఇది నార్మల్గా మనకు ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇది ఎట్లా ఉందంటే ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? మనకు సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ వన్ ఉంటుంది, ఆబ్జెక్ట్. దీన్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఏంది ఇందులో? ఐ అంటే నేను. వెర్బ్ వన్ మాట్లాడతానంటే స్పీకే కదా, మనం స్పీక్. ఆబ్జెక్ట్ ఏం మాట్లాడతాడు? ఇంగ్లీష్. ఎవ్రీడే అంటే ఇంగ్లీష్ ఎవ్రీడే, ఎవ్రీ డే, ఇంగ్లీష్ ఎవ్రీడే. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతాను. నెక్స్ట్, నేను ప్రతి వారం బిర్యానీ తింటాను. వెర్బ్ అనేది తింటాను. ఐ ఈట్ బిర్యానీ. ఐ ఈట్ బిర్యానీ ప్రతి వారం అంటే ఎవ్రీ వీక్, ఎవ్రీ వీక్. నెక్స్ట్, నేను ప్రతి నెల గుడికి వెళ్తాను. సబ్జెక్ట్ ఐ. వెళ్తాను అంటే గో. ఎక్కడికి? టెంపుల్కి వెళ్తున్నాం. సో ఐ గో టు టెంపుల్. ఐ గో టు టెంపుల్ ఎవ్రీ మంత్. అట్లా ఐ గో టు టెంపుల్ ఎవ్రీ మంత్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఐ మీదనే ఫామ్ చేయాలని ఏముండదు. మనకేముంటాయి ఇంకా? యు, వి, ఇంకా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, వీటిని ఉపయోగించుకున్నాం. ఇప్పుడు ఐ తీసేసి ఇక్కడ మనకు వి పెడతాం. అంటే మేము ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతాము. వారు, దే అంటే వారు ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతారు. హీ అంటే అతడు ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడతారు. దాన్ని ఏమనాలి? అక్కడ సేమ్ సెంటెన్స్ ఇక్కడ మార్చుకుంటా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో ఉంటుంది. నేను క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ కూడా చేయండి. నేను ప్రతి సంవత్సరం కొత్తవి నేర్చుకుంటాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.